పూజ అయినా భక్తిగా చేస్తున్నారా? పోనీ దేవుడు అనుకున్నాం, మళ్ళా క్యాటరింగ్ ప్రసాదాలు. ఆయనకి ప్రసాదం వండడానికే నీకు బద్ధకం అయితే నువ్వు అడిగినవన్నీ ఆయన ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలా? ఆయన కోసం నువ్వు ఒక అరగంట కష్టపడి ప్రసాదం వండట్లేదు. చనివిడి, వడపప్పు, పానకం, ఏదో పులిహార ఉంటుంది కదా, ఇవన్నీ ఆర్డరు, క్యాటరింగ్. ఆవిడ వచ్చేస్తుంది పొద్దున్నే ఆటో వేసుకుని, డింగిడిగి అని ఇచ్చేస్తుంది. వీళ్ళు ఇలా 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 అనేస్తారు, అయిపోయింది పూజ. మరి నువ్వు ఆయన కోసం ఇంత పెసర ప్రసాదాన్ని కూడా కష్టపడి ఉండలేనప్పుడు నీకెంత పెసర ఆనందం ఆయన ఎందుకు ఇవ్వాలి? నువ్వు ఇచ్చేస్తే అదే కదా వస్తుంది సృష్టి నుంచి. మేము పూజలు చేసినప్పుడు మాకు మడెక్కువ, మేమే చేసేవాళ్ళం. రాను ఇప్పుడేం చేస్తారు, ఇప్పుడేంటి ఆ మళ్ళు, ఇప్పుడెక్కడ కుదురుతాయి అంటే అది చేయరు. ధ్యానంలో కంటే అమ్మో మాంసం మానేయాలి, వెల్లుల్లి మానేయాలి, ఏమీ మానేకు, నువ్వు ఉండక భూమి మీద దరిద్రం వదిలిపోతుంది. ఇంకా తెప్పుతున్నా సరే ధ్యానం అనేటప్పుడు చాలు. వీళ్ళు ధ్యానం చేయలేక ఏం క్వశ్చన్ వేస్తారు తెలుసా? మీరు పూజలు వద్దన్నారు, ముందు నువ్వు చెయ్యవయ్యా బాబు, పూజ గురించి తర్వాత ఆలోచిస్తామంటే మీరు ఒక మతం, మాది మతమే. నాకు మండితే నేను అంటాను, విగ్రహంలో దేవుణ్ణి కాదు, సృష్టిలో అందరినీ దేవుళ్ళుగా చూడడం వస్తుంది ధ్యానం చేస్తే. పూజ చేసినప్పుడు విగ్రహంలో మాత్రమే దైవాన్ని చూస్తాం, కానీ ధ్యానం చేస్తే సృష్టి అంతా దైవమే అని తెలుసుకుంటాం. అది యోగులు మాత్రమే ఆ సృష్టి అంతా దైవాన్ని చూడగలుగుతున్నారు అంటే ధ్యానం చేసిన యోగికే. మనం తెలుసుకున్నాంగా గురువు దగ్గర, ఓ చిన్న చేపల పళ్ళ నుంచి మనిషి వరకు అందరూ దైవాలే. అందరూ సృష్టి అంతా ఆయన శక్తితోటే నడుస్తుంది. ఎప్పటికైనా అర్థమైంది కదా జ్ఞానులు ఎలా ఉంటారో, అజ్ఞానులు ఎలా ఉంటున్నారో అన్నది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఒక గుళ్ళో ఒక ఆయన శివలింగం మీద కాళ్ళు ఎట్టి పడుకున్నాడట. పంతులు గారు వచ్చారట, అపచారం అపచారం, అయ్యో అయ్యో అన్నాడట. ఎంత పాపం చేశారు మీరు, శివలింగం మీద కాళ్ళు ఎట్టి పడుకోవడం ఏంటండి అన్నాడట. అనగానే నాయన నేను ముసలోడిని, నువ్వు కాళ్ళు తీసి పక్కనెట్టు అన్నాడట. ఈయన పాపం ముసలోడు కదా లేవలేడని ఆ కాళ్ళు తీసి పక్కనెట్టాడట. అక్కడ ఒక లింగం వచ్చేసిందట. అటుపక్క నుంచి ఇటుపక్కకి ఎట్టాడట. ఇప్పుడు ఇక్కడ ఒక లింగం వచ్చిందట. ఆ కాళ్ళు తిప్పి తిప్పి ఎట్టేట అక్కడ ఒక లింగం వస్తుందట. ఏం చేయాలి? ఎక్కడ పెట్టుకోవాలి? పంతులు గారిని ఎత్తి మీద పెట్టుకోవాలి, అక్కడ వస్తుంది. అంటే సృష్టి అంతా భగవంతుడిని చూసిన ఆయనకి లింగం ఒకటే, నేల ఒకటే. మరి విగ్రహంలోనే చూస్తే అపచారం అపచారం అంటాడు. అంటే అంత సాధన చేశాడు ఆయన. ఆయనకి ఆత్మదృష్టే తప్పించి రెండో దృష్టి లేదు. అణువణువుని సర్వం కల్విదం బ్రహ్మమయం. నువ్వు సృష్టి అంతా చూడు, ఆ మొక్కలో చూడు, ఈ చీమలో చూడు, చేపలో చూడు. ఇవన్నీ చూడాలంటే ఎలా రావాలి? నీ దృష్టి అంతర్దృష్టి అవ్వాలి. ఇప్పుడే సార్ మీ పేరేటి? వెంకటేశ్వరరావు గారు ఒక శ్లోకం లాస్ట్లో చెప్పారు, అసతోమా సద్గమయ జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ. ఈ శ్లోకానికి అర్థం ఎంతమందికి తెలుసో చేతులు ఎత్తండి ఒకసారి. మీరు బాగుంటుందా? తెలుసున్న వాళ్ళు ఎవరైనా చెప్పచ్చు. శ్లోకం చదివారు ఆయన, దాన్ని ఆచరించేవాళ్ళు జ్ఞానులే. అర్థం తెలుసున్నా తెలియకపోయినా అసతోమ సత్యమయ అంటే రాసుకోండి,
నేను అసత్తులో ఉన్నాను, అసత్యంలో ఉన్నాను, సత్యం వైపుకి పయనించాలి. అంటే ఏంటి? శరీరం అసత్యం, ప్రపంచం అసత్యం. శరీరం నేనా? ఆత్మని నేనా? శరీరం నేనా? సత్యం అంటే ఏంటి అసలు ముందు తెలుసుకోవాలి. అసత్తు సత్తు తర్వాత తెలుసుకుందాం. సత్యం అంటే ఎప్పుడూ ఉండేది, ఎల్లకాలము ఉండేది. యుగాలు మారినా జగాలు మారినా మార్పు లేనిదే సత్యం. మరి మార్పు చెందేది అసత్యం. లేదు అని కాదు, మార్పు చెందేది అసత్యం, మార్పు చెందనిది సత్యం. అయితే ఇక్కడ ఆత్మ సత్యం జగత్ మిథ్య అన్నాడు శంకరాచార్యులు కదా. ఇప్పుడు మన శరీరంలో ముందు మనం చూసుకుంటే ఈ శరీరం కాలిపోతుంది, అక్కడ మనసు బుద్ధి ఏది ఉండదు, ఆత్మ ఒకటే ఉంటుంది, అది సత్యం. ఆత్మే భగవంతుడు. అందుకే ఏమని ప్రార్థిస్తున్నాడు? నేను అసత్యం అనుకుంటున్నాను, ఈ అసత్యంలోనే ఉన్నాను, నన్ను సత్యం వైపుకు పయనింప చెయ్యి. వీడు ఎందుకు పయనించలేకపోతున్నాడు? తమసోమా జ్యోతిర్గమయ అంటే నేను తామస గుణంలో ఉన్నాను, జ్యోతిస్వరూపుడిగా మారాలి. అంటే మనలో ఉన్న జ్యోతిస్వరూపుడు ఆత్మే. అంటే తామస గుణంలో ఉన్నవాడికి సాధన చెయ్యాలి అనిపించదు. తమో గుణం రజోగుణంలో సాధన చెయ్యలేడు, సాత్విక గుణంలోనే సాధన చేస్తాడు. సాత్విక గుణమే సత్యాన్ని తెలుసుకునే అర్హత. తామస గుణంలో నేను శరీరం, ఈ శరీరం కోసమే పాటు పడతాడు. రజోగుణంలో నేను అందరికంటే డబ్బున్నవాడిని, పదవులు ఉన్నవాడిని, పబ్లిసిటీ ఉన్నవాడిని అని చంచల మనసులో ఉంటాడు. వాడు సాధన చెయ్యలేడు. సాత్వికం వచ్చినప్పుడే భగవంతుడి వైపు తిరుగుతాడు. అందుకని తమసోమా జ్యోతిర్గమయ అన్నాడు. తామస గుణంలో ఉన్నాను కాబట్టి ఈ గుణం నుంచి మారి ఆ జ్యోతిస్వరూపుడి దగ్గరికి నేను చేరుకోగలగాలి. మృత్యోన్మా అమృతంగమయ నేను మృత్యుతత్వంలో ఉన్నాను, అమృత స్వరూపుణ్ణి అవ్వాలి. అంటే అమృత స్వరూపుడు అంటే అమృతం తాగినవాడిని. ఎప్పుడవుతావు? మూలాధారంలో ఉన్న అమ్మని ధ్యానం ద్వారా సహస్రారణ స్థితికి తీసుకువస్తే సుధాసారాభివర్షిణి అని లలితా సహస్రంలో అమ్మ చెప్పింది. నువ్వు ధ్యానం ద్వారా మాత్రమే చావు పుట్టుకల స్థితి నుంచి జన్మలేని స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు అర్థమైందా అండి ఆయన చదివిన శ్లోకానికి నీకు? ఏమన్నా అంతేనా అండి? ఇంకా ఏమన్నా చెప్తారా? అందుకని మన ప్రయత్నం అంతా శరీరం నేను అనుకునే స్థితి నుంచి ఆత్మే నేను అనే స్థితికి వస్తే అమృత స్వరూపుల్ని, అమృతం తాగిన వాడికి చావు పుట్టుకలు ఎలా లేవో సాధన చేసి మన ఆత్మని తెలుసుకుంటే అప్పుడు మనం అమృత స్వరూపులు. ఇంకా పుట్టక్కల్లా చావక్కల్లా. ఆ స్థితి కోసమే మనందరము ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాం. మనం అనుకుంటామండి, కానీ నాకు తెలుసున్నది, నేను చూస్తున్నది ఒకటే. ఏమిటంటే అర్హత ఉంది మనకి. ఆ అర్హతతోటే పత్రికారు శిష్యులం అయ్యాం. ఆ అర్హతతోటే ధ్యాన మార్గంలోకి వచ్చాం. అర్హత లేకపోతే రోడ్డు మీద అక్కడ ఉండేవారు. ఈ హాల్లోకి వచ్చిన ప్రతి వాడికి కూడా భగవంతుణ్ణి తెలుసుకోవాలని కాంక్ష ఉన్నవాడే ఆ ద్వారం దాటి వస్తాడు. మనకు తెలిసినా తెలియకపోయినా ధ్యానం నచ్చింది అంటే వాడికి తప్పకుండా భగవంతుణ్ణి తెలుసుకునే అర్హత ఉంటేనే వాళ్ళు ఇక్కడికి వస్తారు. కానీ ఈ జ్ఞానం మనకు అర్థం అవ్వాలి, దేని గురించి చేస్తున్నాం అనేది అర్థమైనప్పుడు ఇంకా ఇంకా ఇష్టంగా మనం ధ్యానం చేస్తాం. అందుకని ఇవన్నీ శ్లోకాలు చదవడం కాదు,
శ్లోకాలు చదివితే శోకం పోదు. దాని అర్థం తెలిసి ఆచరించిన రోజున ప్రతి మనిషి శోకం లేని స్థితిలో జీవిస్తాడండి. అందుకే ప్రాపంచిక జీవితంలో శ్లోకాలు చదివేశాం, ఆధ్యాత్మిక జీవితంలో అర్థాలు తెలుసుకుని బతకడం నేర్చుకోవాలి, సాధన చెయ్యాలి. మరి ఇప్పుడు ఒక అరగంట ధ్యానం చేసి మళ్ళా క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఆపి వాళ్ళ మీద వేసుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తీస్తూ కళ్ళు తెరవండి. ఈ అద్భుతమైన ధ్యానానికి ఒక్కసారి తప్పడకూడదు. మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మానవ జన్మ గొప్పది అని చెప్తున్నాం. ఎందుకు గొప్పది? మరి దేనికి గొప్పది? మరి అలాగే పత్రిసారు విగ్రహారాధన వద్దన్నా, మరి మాంసం వద్దన్నా, చాలా కోపం వచ్చిన వాళ్ళు చాలామంది, సార్ని విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ కాన్సెప్ట్ విన్నాక మనం ఎవరం, మన స్థాయి ఏంటి, సాధన చేయడానికి మనకున్న అర్హతలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతాం. మరి పరమాత్మ మొట్టమొదట పంచభూతాలని సృష్టించి ఈ పంచభూతాలతో సహాయంతో ఈ సృష్టిలో మరి జీవుల అన్ని శరీరాలు తయారవుతాయి. అందులో పరమాత్మే కొంచెం దాన్ని చైతన్యము అంటారేమో, ఆ చైతన్యాన్ని ప్రవేశపెడితే కానీ ఈ జీవుల శరీరాల్లో కదలిక రాదు. ఇప్పుడు చూడండి, ఆత్మ తప్పుకున్న శరీరం శవం అవుతుంది. ఆత్మ ఉంటే కదలిక ఉండి, మరి ఆ విధంగా తెలుసుకుంటే మొట్టమొదట ఈ ఆత్మ పరమాత్మ నుంచి విడిపడినప్పుడు శిలల్లోకి వస్తుంది. ఈ శిలల్లోకి వచ్చినప్పుడు అన్ని శిలల యొక్క నాలెడ్జ్ తీసుకున్నాక ఖనిజాల్లోకి వస్తుంది. అన్ని ఖనిజాల నాలెడ్జ్ తీసుకున్నాక వృక్షాల్లోకి వస్తుంది. ఈ శిలలు ఖనిజాల్లో ఆత్మ అనే పదం వాడరండి, చైతన్యము అనే పదం వాడతారు. ఇక్కడ చాలా కొద్దిపాటి చైతన్యం. ఇప్పుడు మనకు ఓ బిడ్డ పుడితే నెలల పిల్లడు, రోజుల పిల్లోడు, సంవత్సరాల పిల్లోడు అని ఎట్లా చెప్తామో ఇది అట్లా చెప్తారు. ఇది రాసుకోండి అమ్మా, ఉత్తర గీతలో కృష్ణ భగవానుడు చెప్పిన కాన్సెప్ట్. ఇంతకుముందు విన్నారా ఏంటిది? విన్నారా? ఫస్ట్ ఆత్మ శిలల్లోకి వస్తుంది, తర్వాత ఖనిజాల్లోకి వస్తుంది, తర్వాత వృక్షాల్లోకి వస్తుంది. ఆ వృక్షాల్లోకి వచ్చినప్పుడు పంచభూత తత్వాల్లో ఏకతత్వం ఉంటుంది, నీటి తత్వం. మరి మానవుడేమో 5 తత్వాలు, వృక్షాలు ఒక్క తత్వం. మరి ఎవరు గొప్ప ఇద్దరిలోకి? 5 కోట్లు గొప్పవా, 1 కోటి రూపాయలు గొప్పవా? ఇలా అడిగితే బాగా చెప్పగలరు. 5 తత్వాలున్న మానవుడే గొప్పవాడు. ఒక్క తత్వం ఉన్న వృక్షం మానవుడి కంటే తక్కువ స్థాయి. ఇంకా తక్కువ స్థాయి శిలలు, ఖనిజాలు. అవునా? అంటే ఇప్పుడు మనం ఆరాధిస్తున్న ఈ విగ్రహాలన్నీ దేనితో చెయ్యబడి? శిలలు, ఖనిజాలు,
వృక్షాలు, కొన్ని చోట్ల చెక్కతో కూడా చేస్తారు. అంటే మానవుడు ఎంత గొప్పవాడు, ఇది ఎంత తక్కువ స్థాయి. మరి అందుకే పత్రిగారు ఏమన్నారంటే, ఒక శిలని శిల్పంగా మలిచి దేవుడని చెప్తే నువ్వు పూజ చేస్తున్నావు. మరి శిలని శిల్పంగా మార్చింది ఎవరు? మరి మానవుడు ఎంత గొప్పవాడు, అవునా కాదా? అంటే ఇవన్నీ వెనక్కి వెళ్ళి విచారణ చేసుకుంటే మానవుడు భగవంతుడిని, అసలైన భగవంతుడిని తెలుసుకునే స్థాయి, ఆ స్థాయి ఉన్నవాడు. కానీ మనము ఇక్కడే ఆగిపోయాం. ఇది ఎందుకు పెట్టారో మధ్యాహ్నం క్లాసులో చెప్తాను. లేకపోతే మీకు పూజలు ఎందుకు వచ్చాయి అని నన్ను క్వశ్చన్ వేసి వస్తారు. తినేసి వెళ్ళకండి. తిండి కోసం మీరు రాలేదు, జ్ఞానం కోసం వచ్చారు, అవునా? తినేసి వెళ్ళిపోయే వాళ్ళు చేతులు ఎత్తాడు ఒకసారి. వెళ్ళరా? ఉంటారా? ఉండకపోతే సగమే నేర్చుకుంటారు. మీరు ఉంటే కొంచెం నేర్చుకుంటారు, అంతే. మధ్యాహ్నం చెప్తాను పూజల గురించి. ఎప్పుడు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, దాని అంతరార్థం ఏంటి, అది మధ్యాహ్నం నేర్చుకుందరు. కానీ ఇప్పుడు ఇది నేర్చుకోండి. అయితే మరి వృక్షాలకి మనము పూజలు చేస్తూ నాకు ఇయ్యి అంటాం. తులసి మొక్కకు పూజ, వేప మొక్కకు పూజ, రావి మొక్కకు పూజ. అయితే సనాతనమైన ఋషులు కలియుగంలో దేవుడు అంటే కానీ మనకి భక్తి రాదు, రాక్షసులా ఉంటాం. అందుకని కొంత, అంటే నిజంగా చెప్పాలంటే అన్నిటిలోని ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టి దాన్ని నాశనం చేయకూడదు. పూజ చేసి చదేదో నీకు ఇస్తుందని కాదు. ఇప్పుడు తులసి మొక్కను తెచ్చి నాటేది ఎవరు? మనం చంపేసేది ఎవరు? అంటే ఎంత శక్తివంతులమో చూడండి, ప్రతిదాన్ని చంపగలం. అయితే ఇక్కడ ఎందుకు నాశనం చేయకూడదంటే, మొక్కలన్నీ మానవుడు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని, మరి మొక్కల నుంచి ఆక్సిజన్ మనం తీసుకుని ఆరోగ్యంగా ఉంటాం. అన్నిటికంటే ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్క తులసి మొక్క. అందుకని ప్రతి ఇంటి ముందు తులసి మొక్క ఉంటే ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారని మరి ఋషులు మనకి ఆ మొక్కని మీ ఇంట్లో పెట్టుకుని సేవ చెయ్యండి అంటే, మనకి పిచ్చి పరాకాష్ఠకెక్కి సేవ మాట దేవుడు ఎరుగు, దీపం పెడితే అదేమన్నా ఇస్తాదేమో అని దీపం పెట్టి చంపుతారు. మరి దీపం మొక్క ముందు ఎడితే ఏమవుతుంది? మాడిపోద్ది. మళ్ళీ తులసమ్మ పప్పు ఉంది అని కొత్త దాన్ని పెడతారు. తులసమ్మని తెచ్చేసేది మనమే, దీపాలు పెట్టి బొప్పు పెట్టేది మనమే. ఎంత శక్తివంతులం చూడు. మానవుడు దేవుడు అంటే కూర్చోవాలి, నరికేయాలంటే నరికేయాలి, చంపేయాలంటే చంపేయగలడు, అవునా? నువ్వు బతకనిస్తావో చావనిస్తావో నా ఈ భయపడుతున్నాయి, అంతే కదా. మరి మనం ఏం చేస్తున్నాం? ఎన్ని చెట్లు నరుగుతున్నామా లేదా? చెట్లు కరెంటు అడ్డొస్తే చంపేస్తాం, ఇంటికి అడ్డొస్తే తులసి కోట తీసేస్తాం. మరి పాతెళ్ళని కొత్త ఇల్లు చేయాలంటే తీసేయాలి కదా, అప్పుడు దేవుడు అవ్వడు. అంటే ఒకసారి ఆలోచించండి, పత్రికారు వచ్చే వరకు ఎంత పిచ్చిలో ఉన్నామో, ఎంత అజ్ఞానంలో ఉన్నారో ఆలోచించుకోండి. మొక్కలకి సేవ చెయ్యాలి, మొక్కలు పెంచాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అందుకే కబీర్ చెప్తాడు, సగుణంకో సేవ, సగుణ రూపాలన్నిటికీ సేవ చెయ్యాలి. కనిపిస్తున్న ప్రతి సగుణ రూపానికి సేవ చెయ్యాలి. నిర్గుణంకో ఛాన్, భగవంతుడు సగుణుడా నిర్గుణుడా? నిర్గుణుడు, నీకేం కనిపించడు, అందులో పెట్టి సగుణుడు అంటున్నాం. ఆ నిర్గుణ రూపం కోసం
ధ్యానం చెయ్యాలి. ఆ తర్వాత నువ్వు పొందేదే జ్ఞానం. అందుకే జ్ఞానం పెరగాలి అంటే సేవే తొలిమెట్టు. సేవ లేనిదే నీకు సత్యం బోధపడదు, సత్యం అవగతం కాదు, సత్య దర్శనం కాదు. అందుకే మనం ప్రాపంచికంగా ఫస్ట్ సేవలో ఉన్నప్పుడే భగవంతుడు అనుగ్రహం మన మీద ఉంటుంది. అందుకే పుట్టపర్తి సాయిబాబా గారు అనేవారు, సర్వజీవుల సేవే సర్వేశ్వరుడు సేవ. నువ్వు ఈ చుట్టూరు భగవంతుడు ఎక్కడున్నాడు? సర్వజీవులలోని ఆత్మగా ఉన్నాడు. సర్వజీవులకి సేవ చేయి, సర్వేశ్వరుడు సేవ చేసినట్టే నువ్వు. అందుకే ఆయన అంత గొప్ప మాట మనకి చెప్పాడు. మరి ఇక 2 తత్వాలు, పాకే జీవుల్లో 2 తత్వాలు ఉంటాయి. మరి అన్నిటినీ వదిలిపెట్టిన పాములను వదిలిపెట్టాం మనం. నాగదేవత అనుకుంటూ పుట్ల పాలేయడానికి వెళ్ళిపోతాం. సుబ్బారాయుడు షష్ఠి వచ్చినా, నాగుల చవితి వచ్చినా పుట్ల వేస్తాం కదా. ఎందుకు వేస్తాం? ఆ నాగదేవత ఏమన్నా రక్షిస్తుందేమో, కాపాడుతుందేమో అని కదా, అందుకనే వేస్తారు. అది మన భక్తికి మెచ్చి మరి కాపాడమని చెప్పే కదా. మన ఇంటికి వచ్చి మన గుమ్మంలో కూర్చుని రక్షిద్దాం అనుకుందనుకోండి, ఆ పాముని మనం చూసేమే అనుకోండి, ఏం చేస్తాం? పొద్దున్న దేవత అన్నారు, ఇప్పుడు ఎందుకు చంపుతున్నాం? ఇంటికి వస్తే చంపేస్తామా? పొద్దున్న దేవత అంటాం, పుట్టలో ఉంటే దేవత, మన ఇంటికి వస్తే పాము. ఎంత తెలివితేటలో! మానవుడికి ఏదంటే అది అయిపోద్ది. పుట్టలో ఉంటే దేవతని ముఖ్యం, అది మళ్ళీ మన గుమ్మంలోకి వస్తే పాము వచ్చింది, చంపేద్దాం. అది చచ్చే వరకు వీళ్ళు నిద్రపోరు. దేవత అన్నది పూజించింది మనమే, చంపింది మనమే. ఇంతకీ ఏది కరెక్టు? పాము చంపియాలన్నది కరెక్టా? నాగదేవతను మొక్కడం కరెక్టా? నువ్వే చంపేస్తుంటా, అది నీకేమిస్తుంది? ఎప్పుడు ఆలోచించలేదే? ఎప్పుడు అంటే పత్రికారు వచ్చే వరకు మన అజ్ఞానం ఎంత పరాకాష్ఠలో ఉందో ఆలోచించండి. దేవుడు అంటే పసుపు కుంకుమ వేసేయడం, అది మళ్ళీ అందులోంచి బయటకు వచ్చి కాపాడదాం అనుకుందేమో పిచ్చి తల్లి. ఆ పిచ్చి తల్లిని చంపితే కానీ ఈ పిచ్చి తండ్రికి నిద్ర పట్టదు. ఎంత అజ్ఞానంతో చేస్తున్నామో చూడండి. ఇక 3 తత్వాలు, 2 తత్వాలు ఏంటంటే భూమి తత్వం, వాయుతత్వం. పాకే ఆటల్లో 2 ఉంటాయి, రాసుకోండి. ఇక 3 తత్వాలు, ఎగిరే పక్షులు. ఇది జలతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం. 3 తత్వాలు ఉంటాయి. మనం ఎన్ని జన్మలు తీసుకుని వచ్చాం ఇక్కడికి. అయితే ఎక్కడ వదులుతాం ఏంటి? తద్దినం పెడితే కాకిరా అంటాం. ఎంత బాగా పిలుస్తామో ముద్దుగా, కాకి నాన్న, అమ్మ నాన్న అని. అమ్మ కాకి, నాన్న కాకి. తద్దినం పెడితే పిండార పెట్టుకుని ఒడియాలు పెట్టుకుంటే కాకి పో అని కాకిలా కూర్చుంటాం. ఎంత అజ్ఞానమో చూడండి. మనం పిలిస్తే వచ్చేయాలి. మనం పిండార పెట్టుకున్నా, ఒడియాలు పెట్టుకున్నా కాకులు రాకూడదు. తెలివి మనకి ఏదనుకుంటే అది. కాకొచ్చి తినలేదని రోజు కొట్టామనుకోండి, ఆ పెండం అది పెట్టిన రోజున అసలు రాదు అది. మరి రోజు కాకులను తరివేసి మరి చచ్చిపోయిన రోజున ఇలా పళ్ళిలో సర్దుకుని వెళ్తే అది వస్తుందా మన దగ్గరికి? భయపడి వస్తుంది అది. మళ్ళీ ఎక్కడ కొడతాము అని. ఇంక పక్కింటి ఆవిడ, ఎదురింటి ఆవిడ, మీ నాన్నకు కోరికుందేమో మొక్కుకో,
మొక్కుకో. ఏం మొక్కుకోవాలి? నా ఆస్తంతా కూతురికి ఇచ్చేస్తానని మొక్కుకోవాలా? ఏదో చెప్తారు, మనని భ్రాంతిలో పెడతారు. ఇది కాకిరా కాకిరా. మన పెద్దోళ్ళు చేశారు, ఆ పెద్దోళ్ళు చేశారు, ఆ పెద్దోళ్ళు చేశారు. అంతే కదా చేస్తున్నాం. ఎప్పుడు ఆలోచించం మనం. ఇక 4 తత్వాలు: భూమితత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం. ఇది 4 తత్వాలు జంతువుల్లో. అయితే ఇక్కడ ఊరుకోం. ఎవరన్నా చచ్చిపోతే గోదానం 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 ఇవ్వాలి కదా. ఇవ్వాలా? ఇవ్వాలి. ఇవ్వకపోతే అలాగా. ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు గోదానం? ఎవరికి? పుచ్చుకున్నవాడికా ఇచ్చినోడికా? ఇచ్చినోడికి. ఇచ్చినోడి పుణ్యం కోసం చచ్చినప్పుడే ఎందుకు ఇవ్వడం? పెద్దవాళ్ళు చెప్పినవన్నీ నిసొచ్చినట్టు. మీరు సరిగ్గా వినలేదు. ఈయన్ని అడుగుదాం, ఎందుకు ఇస్తారు? మీకు తెలుసు, నేను ఇంకోటి చెప్తానేమో అని చెప్పరు మీరు. ఎందుకు ఇస్తున్నారండి? నేను మిమ్మల్ని అడగలా, ఆయన అడుగుతున్నాను. చనిపోయిన వాళ్ళ ఆత్మశాంత కాదు, ఆయనకి తెలుసు. చెప్పండి, మీకేం తెలుస్తుంది చెప్పండి. నేను చెప్పడానికే ఈ సీట్ ఇచ్చారు. లేకపోతే ఇక్కడ మీరు, అక్కడ నేను వెళ్ళిపోయేదాన్ని. గరుడ పురాణం చదవలేదు, ఇంక మీకు తెలియదు. ఆగండి. గరుడ పురాణం చదివారా? ఏమ్మా, ఆయన చదివే ఉంటాడు అన్నీ. నేనేం చెప్తానా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన చదివాడని నాకు తెలుసు. గరుడ పురాణం చదివితే ఏం చెప్తారు అంటే, దీని తోకట్టుకుని, ఆవు తోకట్టుకుని వైతరిణి నది దాటి జీవుడు స్వర్గానికి వెళ్తాడు. ఇదేగా గరుడ పురాణం. అంతేనా? వెళ్తాడా? గరుడ పురాణంలో ఉంది కాబట్టి నమ్మాలి. సరే, మీలో దయానంద సరస్వతి పేరు ఎంతమంది విన్నారు? విన్నారు కదా. ఆయన పుస్తకంలో ఉంటుంది ఇది. ఏంటి అంటే ఆయన ఓ మాట అన్నాడు, పూజ మెట్టు కాదు అగడతా అని. తర్వాత చెప్తాను ఎందుకు అన్నాడు. ఒకసారిట ఈ దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశము అనే పుస్తకం ఉంటుంది. అందులో ఈ కథ చెప్పాడు ఆయన. ఓసారి ఒక ఆయనకట మంచి ఆవు ఉందట. వాళ్ళ నాన్నగారు చనిపోయారట. చనిపోతే పంతులు గారికి ఆవు ఇవ్వాలి కదా. ఈయనేమో బయట నుంచి ఒక ఆవు కొట్టేస్తాను, ఇది ఇస్తే నేను పాలతో మరి బతుకుతున్నారు ఇంట్లో నా భార్య పిల్లలు అందరూ అంటే, పంతులు గారు అన్నారట, కాదు కాదు, మంచి ఆవుని ఇస్తే మీ నాన్న స్పీడ్గా స్వర్గానికి వెళ్ళిపోతాడు అన్నారట. అన్నీ నేను ఎవరన్నా సరే ఊర్లో పెద్ద మనుషులు బలవంతంగా ఆవు ఇప్పించేశారు. ఇప్పిస్తే రోజు ఈయన వెళ్ళి ఆవుని చూసి వచ్చేవాడట. ఇలా 3 నెలలు చూసి ఆవుని ఇప్పిస్తే తెచ్చేసాడట. తెచ్చేస్తే పంతులు గారు వెనకాతలు పరిగెట్టుకుని వచ్చాడు. ఆవు వచ్చింది పోయింది. ఇదేంటయ్యా, ఆవుని దానం ఇచ్చావు, మళ్ళా తీసేసుకున్నావు, నీకు చాలా పాపం. ఆవు కాబట్టి నేను ఇవ్వనంటున్నాడట. మరి పెద్ద మనుషులందరూ ఇప్పించారు కదా, మరి ఆ పెద్ద మనుషులందరినీ తీసుకొచ్చాడట. అప్పుడు పెద్ద మనుషులు, అదేంటయ్యా దానం ఇచ్చావు కదా, మళ్ళా పట్టుకుపోయావేంటి అంటే, ఆయన అన్నాడట, నేను ఇవ్వను అంటే మీరేమన్నారు? మా నాన్న దీనితో కట్టుకుని వైతరిణి నాది దాటి సరాసరి స్వర్గానికి వెళ్తాడని చెప్పారా లేదా? చెప్పారు.
మరి 3 నెలల నుంచి పంతులు గారింట్లోనే మా ఉండిపోయింది, కానీ అది స్వర్గానికి వెళ్ళట్లేదు. వెళ్తే మా ఇంట్లోంచి పంపిస్తాను, ఊరికే మా నాన్న ఎక్కడే ఉండిపోయాడు, వెళ్ళలేదు, అందుకని నేను ఇవ్వను అన్నాడట. అంటే ఆ స్వర్గానికి వెళ్తుందా? ఈ శరీరంతో ఎవరైనా స్వర్గానికి వెళ్ళగలరా? ఆవే కాదు, చీమ కూడా వెళ్దు. ఎంత మూర్ఖత్వంలో ఉన్నామో చూడండి. ఈ పురాణాలన్నీ కూడా భోజరాజు టైంలో మార్చి రాసి పెట్టారు. సత్యార్థ ప్రకాష్ చూడండి, అర్థమవుతుంది. జీవుడు వైతరిణి నది దాటడం అంటే, వైతరిణి నది అంటే చీము నెత్తురుతో ఉన్న నది, అది సృష్టిలో ఉండదు. మానవ దేహమే ఒక వైతరిణి నది దాటి, ఈ వైతరిణి నది దాటడం అంటే మూలాధారంలో ఉన్న ఈ శక్తిని ఈ చక్రాలన్నీ దాటుకుంటూ సహస్రారణ స్థితికి తీసుకువెళ్తేనే స్వర్గానికి వెళ్ళడం. కానీ ఆవు ఇచ్చేస్తే ఆవు వెళ్ళదు, దాంతో కట్టుకుని 7 వెళ్ళడం. అది ఎందుకు మనకి శాస్త్రాలన్నీ నిగూఢంగా ఉంచబడినవి అంటే, ఇవన్నీ ద్వాపర యుగం చివరగా వ్యాస భగవానుడు మనకు అందించినప్పుడు, రాబోయే రోజుల్లో ఎంతమందో మనని పరిపాలించి ఈ మహాగ్రంథాలని భ్రష్టు పట్టిస్తారని చాలా అంతరార్థాలతో రాసిపెట్టేశాడు ఆయన. మనమేమి దానికి అమెండ్మెంట్లు చేసాం. ఆవు ఇచ్చేస్తే వైతరిణి నది దాటేస్తుందని. ఆవుకు తోక ఎక్కడ ఉంటుంది? ఆవు సూక్ష్మ శరీరానికి వెళ్ళేది ఆత్మ కదా, మరి దాని శరీరం ఎక్కడే కాల్చేస్తాం కదా, మరి దాని తోక ఉంటుందా దాని సూక్ష్మ శరీరానికి? మరి మనకెందుకు బుర్రలేదు? లేదంతే. అందుకే వ్యాస భగవానుడు చెప్పాడు, కలియుగంలో అల్పాయుష్కులు అల్పజ్ఞానులునట. దేనికి బుర్ర ఉండదు మనకి, అంతే కదా. తరతరాల నుంచి ఆవిచ్చేస్తే పుణ్యం, వెళ్ళిపోతాడు. ఏం వెళ్ళిపోతాడు? ఆడికాడు సాధన చేస్తే ఆడెళ్తాడు, అంతేకాని ఆవిచ్చేసి చంకలెగరేసుకుంటే వెళ్ళడం. ఇప్పుడు అర్థమైందండి? వైతరిణిని దాటడం అంటే మనం సాధన చేసి విశ్వశక్తిని మనలోకి పంపిస్తే ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రారణ స్థితికి చేరగలం. అందుకే ఒక్కసారి వెళ్ళిపోవు. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మూలాధారంలో ఉంటే మూర్ఖుల్లా ఉంటాం, స్వాధిష్టాన చక్రం దగ్గర ఉంటే కోరికలతో ఉంటాం, మణిపూరక చక్రంలో ఉంటే మాటలతో అందరినీ మభ్యపెడతాం, అనాహత చక్రం దగ్గరికి శక్తి వచ్చినప్పుడు ప్రేమతత్వంతో ఉంటాం, విశుద్ధ చక్రం దగ్గరికి వస్తే సత్యవాక్కులు మాట్లాడతాం, ఆజ్ఞాచక్రం దగ్గరికి వస్తే అన్నిటినీ చూడగలిగే శక్తి ఉంటుంది, సహస్రారణ స్థితికి వస్తే ఈ బ్రహ్మాండాన్నే తెలుసుకుంటాం. ఇంకా చావు పుట్టుకలు లేవు. ఎంత నిగూఢంగా చెప్పిందో చూడండి అష్టాదశ పురాణాలు. ఏది స్పష్టంగా చెప్పలా, ధ్యానం చేసేవాడికే అర్థమవుతుంది. ఊరికే చదివేస్తే ఏమీ అర్థం కావండి. భగవద్గీత కూడా చదివి అక్షరాలు వచ్చినోడు చదివేస్తున్నాడు, అంతరార్థాలు ఒక యోగికే అర్థమవుతాయి. పత్రిసారి చెప్తూ ఉండేవారు, వ్యాస భగవానుడు యోగి, ఆయన నోటి నుంచి వచ్చిన ఆ గీత నువ్వు యోగి అయితేనే నీకు అర్థమవుతుంది. నీలో యోగత్వం లేకపోతే పై మాటలు అర్థమవుతాయి. నువ్వు యోగి అయిన రోజుని అంతరార్థాలు అర్థమవుతాయి. అందుకే సాధన చేసే వరకు మనకి గీత సరి అయిన అర్థం రాలేదు. చూడండి, నేను 20 సంవత్సరాలు పారాయణాలు చేశాను. భగవద్గీత, లలితా సహస్రం, విష్ణు సహస్రం. మాకు అమ్మవారి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు పారాయణం చేసిన అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత, నేను ఆత్మని అనే ఒక లైన్ అర్థం కాలేదు. చదివేయడం, పువ్వులు వేసేయడం, కొబ్బరికాయ కొట్టేయడం, నాకు బోళ్ళు పుణ్యం వచ్చేసింది అనుకున్నాను. అర్థమేమైనా తెలిసిందా? ఆచరించగలిగామా? అప్పుడే అన్ని జీవుల్లోని ఆత్మగా ఉన్నానని మాట అని ఉంటే
అందరితోటి అదే చెప్పేదాన్నిగా. నేను ఇన్స్టిట్యూట్ నడిపేదాన్ని, 500 మంది స్టూడెంట్స్ ఉండేవారు, ఫ్రీగా నేర్పుతూ ఉండేదాన్ని. కనీసం వాళ్ళకైనా మాంసం తింటే పాపమర్రా అని చెప్పలేదు నేను. పత్రిగారు పరిచయం అయ్యాక మాట చెప్పాను. మరి అప్పుడే అర్థమైతే అది కూడా చెప్తాను కదా. అప్పుడు కూడా ఆ కులంలో పుట్టారు, వాళ్ళు తిన్నారు అనుకున్నాను, కానీ భగవంతుడే అన్ని జీవుల్లో ఉంటాడు అనుకోలే. నేను పెట్టుకున్న విగ్రహంలో ఉన్నాడు అనుకున్నా, నాలో ఉన్నాడనే నాకు తెలియలే. అందుకే పారాయణాలు ఏది కూడా మోక్షాన్ని ఇవ్వవు. ధ్యానం ఒక్కటే మోక్షాన్ని ఇస్తుంది, పూజ మోక్షాన్ని ఇవ్వదు, స్తోత్రాలు మోక్షాన్ని ఇవ్వవు, యజ్ఞ యాగాదులు కూడా మోక్షాన్ని ఇవ్వవు. సాధన 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 అంటే ఒకటే మీనింగు, స్వయంగా సంపాదించుకునే ధనమే సాధన. అందుకే పత్రిగారు చెప్పారు, ధ్యానం వల్ల మాత్రమే జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చిద్దా నీకు మోక్షమే. జ్ఞానం రావడం అంటే అందరిలోని ఆత్మని దర్శించగలిగితే, నీలో సర్వాత్మ భావన వస్తే పరమాత్మ దర్శనం కలుగుతుంది. ఆ జ్ఞానం కోసమేనండి తిప్పలన్నీ కూడా. ఆ జ్ఞానం ఉండేటప్పటికి అందరినీ ఆత్మగా చూస్తాం, అందరినీ ఆత్మగా చూస్తాం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. తుకారాము మొదట్లో పాండురంగడి గుడికి వెళ్ళి భక్తిగా పాటలు పాడేవాడట. తర్వాత ఇంకెక్కడ కూర్చుంటే అక్కడ కళ్ళు మూసుకున్నా తెరిచినా పాండురంగడే కనిపించేవాడట. ఒకరోజు ఇంట్లో కూర్చుని అలా పాటలు పాడుకుంటూ ఉంటే ఒక కుక్క వచ్చి అన్నం గిన్నె లాక్కుని వెళ్ళిపోతుందట. వెళ్ళిపోతే అప్పుడు తుకారాం అన్నాడట, పాండురంగా ఆగు ఆగు, ఉత్తన్నం ఎలా తింటావు, కాస్త నెయ్యి వేస్తాను అన్నాడట. అంటే ఆ కుక్కలో కూడా పాండురంగడిని దర్శించగలిగాడు. కాబట్టే ఆయనకి ఆ లోకాల నుంచి రాధం వచ్చింది. మన దిక్కుమాలి పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ముందు శ్మశానానికి పంపట్లేరు. అంటే అందరిలోని పరమాత్మని దర్శించడం అంటే అదే. ఎవరు చూసినా ఎవరు చేసినా భక్తి అంటారు. ఆ భక్తి ఏమైనా తీవ్రంగా ఉందా మనకి? ఉందా? అది లేదు, అదొగోల. కాఫీ భక్తి, టిఫిన్ భక్తి. భక్తి గొప్పది కాదా అంటారు, ఉండాలి. భక్తిలో కూడా నీకు నిరంతర తపన ఉంటే ఆటోమేటిక్గా జ్ఞానం ఆ గురువే నేర్పిస్తాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భక్తి చాలా గొప్ప భక్తి అని నారదుడు అనుకునేవాడట. నారాయణ నారాయణ అంటాడు కదా. కృష్ణుడు ఒకసారి పక్కు నవ్వాడట. ఎందుకు స్వామి నవ్వుతున్నారు అన్నాడు. నువ్వు అస్తమాటు నారాయణ నారాయణ అంటూ ఉంటావు, నాకు మీ మీద భక్తి స్వామి అన్నాడట. ఆహా, నా అంత భక్తుడు ఎవరూ లేరు అన్నాడట. అవునా, నువ్వే అంత భక్తుడివా? సరే, ఓ పని చేద్దాం. ఏంటంటే, నాకు తలనొప్పి వస్తుంది, కానీ నా తలనొప్పి తగ్గాలి అంటే ఎవరైనా ఇసుకని కాళ్ళతో తొక్కి ఆ ఇసుకని తెస్తే నా తలకి రాస్తే తలనొప్పి తగ్గుతుంది. ఎవరైనా అలాంటి ఇసుక ఇస్తారేమో కనుక్కునిరా, లేకపోతే నువ్వు తొక్కుతావా అని అడిగాడట. అమ్మో, ఎంత అపచారం! నా కాళ్ళు సోకిన ఇసుక మీ తలకు రాయినా నాకెంత పాపం వస్తుంది, నాకెంత పాపం వస్తుంది, గుండ్లు కొట్టుకున్నాడట. నీకంటే గోపికలే భక్తులు, ఒకసారి గోపికల దగ్గరికి వెళ్ళు అన్నాడట. అప్పుడు గోపికలు అన్నారట, స్వామికి తలనొప్ప, అంత బాధపడుతున్నాడా అని యమునా నది ఒడ్డునున్న ఇసుకనంతా తొక్కేసి సంచులతో స్వామికి పట్టుకెళ్ళి ఇయ్యే, స్వామికి తగ్గుతుందంటే. అప్పుడు నారదుడు అడిగాడట, మరి మీకు పాపం రాదా? స్వామికి తలనొప్పి తగ్గితే మాకు పాపం వచ్చినా పర్వాలేదు, నరకానికి వెళ్ళినా పర్వాలేదు, స్వామి క్షేమంగా ఉండాలి. వెళ్ళి కృష్ణుడికి చెప్పాడట, చూసావా, నీ భక్తికి గోపికల భక్తికి తాను కష్టపడినా నేను కష్టపడకూడదు అనుకున్నారు. అదయ్యా భక్తి అంటే. మన భక్తి ఎలా అడుగుతుంది? నువ్వు నేను అడిగింది ఇస్తావా, నీ ఫోటో మార్చినా
నేను అడిగింది ఇస్తావా, నీ ఫోటో మార్చిన. ఇంక ఎతుకుతారు, కోరికలు తీరవు, కష్టాలు తీరవు. హే ప్రభువా, ఇంకోటి దొరుకుతాడు, అది లేకపోతే ఇంకోటి. అన్నిట్లో మారుతాం కానీ మన బుద్ధి మాత్రం మార్చుకోం. అవునా కాదా? అంత చంచల మనస్కులు మానవులు. ఈ కలియుగంలో ఇంకొంచెం ఎక్కువ ఉంది కోరికలతోటి. అంటే అర్థం కాక. కానీ అందుకే నేను అన్నాను, ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో భక్తి కంటే జ్ఞానం గొప్పది, ఆ కోరికల భక్తి కంటే ఇంకా గొప్పది జ్ఞానం అని. మరి 4 కాళ్ళ జంతువుల తర్వాత గమనించండి, మానవుడికి 5 తత్వాలు ఉంటాయి. ఇదేంటి అంటే 5వ తత్వం ఆకాశతత్వం. దీనివల్లే మనిషికి మాట, ఆలోచన, తెలివి, బుద్ధి అన్నీ ఉన్నాయి. సృష్టిలో ఏ జీవి మాట్లాడలేదు. గమనిస్తే ఏమన్నా మాట్లాడతాయా? ఈ సృష్టిలో కనిపెట్టినవన్నీ కూడా మానవుడే. మీరు చూసుకోండి, 4 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒక్కడే మాట్లాడగలడు. మానవుడే ఇన్ని కనిపెట్టాడు. అవునా? మరి మానవుడు ఎంత గొప్పవాడు. అందుకే మానవుడికి ఒక్కడికే భగవంతుడు తెలుసుకునే శక్తి ఒక్క మానవుడికే ఉంది. తెలివి, బుద్ధి, ఆలోచన అన్నీ మానవుడికి ఉన్నాయి. కాబట్టి నేనేంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళడానికి నేనేం చెయ్యాలి, ఈ 5 క్వశ్చన్లు ఋషులు రోజు వేసుకుంటారట. లేకపోతే ఈ ప్రాపంచిక భ్రాంతిలో పడిపోయి ఇది శాశ్వతం అనుకుంటూ చావుకు భయపడి ఇంకా కావాలని కోరికలతో చచ్చిపోతాం. అందుకే అనుక్షణం గుర్తుండడానికి మానవ ధర్మం అన్నది ఒకటి ఉందండి. సాధన చేసి భగవంతుడిని తెలుసుకోవడమే మానవ ధర్మం. 3 పనులు చేస్తాయి పశువులు, ఖానా, పీనా, సోనా. ఈ 3 చేస్తే పశువు, 4వది ధ్యానం చేస్తే పశుపతి. పశు జన్మలోంచి పశుపతిగా మారాలి మనం. గురువు వచ్చినా, సత్యం తెలిసినా, ధర్మం తెలిసినా, ధర్మం అంటే మనం ధ్యానం చేసి భగవంతుడిని తెలుసుకోవడానికే ఈ మానవ జన్మ తీసుకున్నామని మర్చిపోయాం. కాబట్టి ఆ భగవంతుడే గురువుని పంపి మనకి మరిచిపోయిన దాన్ని గుర్తు చేశాడు. మానవ జన్మ పర్పస్సు మాధవుణ్ణి తెలుసుకోవడానికి. నీ శరీరాన్ని సృష్టించినవాడు, నీకు ఇచ్చినవాడు, ఇవన్నీ ఎవరో దేహం ఉండగానే నువ్వు తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఆకాశతత్వం మానవుల్లోనే ఉంది, వాళ్ళే తెలుసుకోగలరు. అయితే మొట్టమొదట తమో గుణంలో ఉంటాం జంతు జన్మల తర్వాత రజోగుణంలోకి వస్తాం. తమో గుణంలో శరీరం కోసం పాటుపడతాం. రజోగుణంలో మనిషికి కావలసిన మనసుకి ఏది కావాలో అది కోరేసుకుంటూ ఉంటాం. కానీ ఆ 2 గుణాలు దాటాక సాత్వికంలోకి వచ్చినప్పుడు ఈ సృష్టి అంతా భగవంతుడే ఇచ్చాడు అని మనం నమ్మకంతో భగవంతుడి మీద భక్తిని పెంచుకుంటాం. అక్కడ ఆగిపోతే మనం ఆగిపోకూడదు. ఆ భక్తి తీవ్రమైనప్పుడు సరే, కొంతమంది పుణ్యకర్మలు చేస్తారు, దానాలు, ధర్మాలు. మొదట్లో నేను చేస్తున్నా అనుకుంటారు. కానీ తర్వాత అర్థమవుతుంది, నిజమే కదా, డబ్బున్న వాళ్ళందరూ చెయ్యట్లా, మరి నేను మాత్రమే ఎందుకు చేస్తున్నాను అంటే ఖచ్చితంగా నేను చెయ్యట్లా. భగవంతుడు భూమి మీద జరగడానికి నన్ను సెలెక్ట్ చేసుకుని నా ద్వారా చేయిస్తున్నాడు అనే ఊహ నీకు ఏ క్షణం కలిగిందో ఆ క్షణమే నువ్వు భగవంతుడిని తెలుసుకోవడానికి అర్హత వస్తుంది. ఇంకా అక్కడి నుంచి నేను చేయట్లా, నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అని నువ్వు నిష్కామంగా, ఇదే కర్మ ఫల త్యాగం. కర్మ నిరంతరము చేయి,
భగవద్గీతలో చెప్పాడు. కానీ కర్మ సన్యాస యోగం రెండోది కూడా చెప్పాడు. మనిషి సన్యాసం తీసుకోవడం కాదు, కర్మని సన్యసించాలి. పాపం కాషాయం కట్టుకుని సన్యాసం తీసుకుంటే మోక్షం వస్తుందని, వాళ్ళకి రాదు మోక్షం. ఎవరికి వస్తుంది? నువ్వు చేసే ప్రతి పుణ్యకర్మ భగవంతుడికి అర్పించాలి. నేను చేశాను కాదు, భగవంతుడు నా చేత చేయిస్తున్నాడని కర్మఫల త్యాగం, నువ్వు చేసిన కర్మ సన్యాసం చెయ్యాలి. అప్పుడు మాత్రమే చిన్న చిన్న త్యాగాలు చేస్తే పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. నేను చేస్తున్నాను అన్నప్పుడు ఏం మాట్లాడు. పుణ్యం వచ్చింది, నెక్స్ట్ జన్మలో భోగం వస్తుంది, కానీ యోగం రాదు. నువ్వు కర్మఫల త్యాగం చేసినప్పుడు మాత్రమే నీ జీవితంలోకి సద్గురు వచ్చి ఆయన్ని ఎలా చేరుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనే ధ్యాన మార్గాన్ని మనకు బోధిస్తాడు. అలాంటి పుణ్యకర్మ మనం ఏదో చేస్తున్నాం కాబట్టే అవన్నీ ముందు చేసే పూజ కానీ, స్తోత్రాలు కానీ, దాన ధర్మాలు కానీ, ఇవన్నీ మన మనస్సును శుద్ధత్వంలో ఉంచడానికి. ఆ శుద్ధత్వం వస్తే కానీ ఈ బుద్ధత్వం రాదు, బుద్ధి రాదు, బుద్ధి శుద్ధత్వంలోకి రాదు. మనసు శుద్ధత్వం లేకపోతే ఒకటే గుర్తండి, మనం ఇన్ని తెలుసుకున్నా ఇంకా ప్రాపంచిక కోరికలు కోరుతున్నాము అంటే మన మనస్సు ఇంకా శుద్ధత్వంలో రానట్టే. మన సాధన, మన జ్ఞానం పరమాత్మని తెలుసుకోవడానికి అనే బుద్ధి ఉంటే బుద్ధత్వంలోకి వచ్చినట్టే. బుద్ధి ఉన్న బుద్ధుళ్ళమే మనం. సాధన చేసి సంకల్పాలు పెట్టేసి అవి కోరితే ఇవి కోరితే కోరికలన్నీ ప్రపంచంలోయే కదా. కోరికంతా ఎక్కడ? ఈ ప్రపంచంలో ఏ కావాలనుకుంటాం. ఆయన తల కొట్టుకుంటాడు. ఎందుకు కొట్టుకుంటాడు? వీడికి మంచి గురువుని పంపితే ఇంకా ప్రపంచంలో ఉంటానంటున్నాడు అదవని అనుకోడా. ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు. అందుకే గురువుగారు పరిచయం అయిన వెంటనే నాకు ఒకే మాట చెప్పారు, ధ్యానం చేస్తున్నానని ఎప్పుడూ ఏదీ కోరకు. ధ్యానం చేసే అదృష్టం నాకు వచ్చిందనుకుంటూ నీ ఆత్మని తెలుసుకోవడానికే నీ సాధన. నువ్వు కోరకపోతే నీకు కావలసినవి అన్నీ కూడా భగవంతుడే అమరుస్తాడు. కోరితే కొంతైనా ఇవ్వడు, కోరకపోతే నీకు కావలసినవి అన్నీ ఏ లోటు లేకుండా ఇస్తాడు. ఇచ్చినవి నువ్వు విశ్వానికి ఇవ్వగలిగితే నీకు అనంతంగా ఇవ్వబడతాయి. అది డబ్బు అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, ఏదైనా నువ్వు విశ్వానికి ఇవ్వగలిగితే నీకు అనంతంగా ఇవ్వబడతాయి. అందుకే పత్రిగారు నన్ను ధ్యానంలో రాగానే ఈ మాట చెప్పారు కాబట్టి నేను అసలు ఎప్పుడు ఏం కోరుకోలేదు. సార్ ఒకటే చెప్పారు, అనన్య చింత ఎంతోమో ఇంకోసారి చదువు అని. ఏం చెప్పాడు? అన్నీ ఇక్కడ ఉన్నట్టుంది, ఇది లేదా ఉందా? అది చదివేసి సంకల్పం పెడుతున్నారా? పెడతారా? రాయడం మటుకేనమాట, ఆచరణలో లేదనమాట. ఎన్ని సంకల్పాలు పెట్టారు? చాలా పెట్టారు. ఎన్ని పెడితే అన్ని జన్మలు పెరుగుతాయి. అర్థమై సావట్లేదు. అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాషితే అంటే ఏ చింతలు వద్దు, నా మీద చింత పెట్టిన వాడి యోగక్షేమాలు నేను చూసుకుంటాను అన్నాడు. తప్పట్లు కొట్టకండి, ఆచరించారా లేదా ఆలోచించండి. తప్పట్లు కొట్టడం కాదు, ఎంత ఆచరిస్తున్నాం అంటే మనం ఇంకా అన్ని విధాలు చెప్పే గురువు వచ్చినా ఇంకా మనం సంకల్పాలు పెడుతున్నాము అంటే నువ్వెవడవయ్యా ఇచ్చేవాడివి, నా ధ్యానశక్తితో తెచ్చుకుంటాను అన్నట్టుంది. నీకు చేత కాదు మాకు ఇవ్వడం. నా దగ్గర ధ్యానం ఉంది, నేను సంకల్పం పెట్టైనా అయిపోద్ది. పోలేండి, ఆ కుర్చీ బంగారం అవ్వాలని సంకల్పం పెట్టండి, అందరం వడ్డాణాలు చేయించుకుందాం. బోల్డ్ రేటు ఉంది బంగారం, అయిపోద్దేమో చూద్దాం. మరి సంకల్పం పెట్టేమంటారు? అవునా? అవుతుందా?
మనం ఎంత, మన ధ్యానం ఎంత, మన ముఖాలకు సంకల్పం. ఇది రాయలేదా గోడ మీద? ఎస్ సర్వే సమారంభ కామ సంకల్పవచ్చిత తస్యాహం పండిత బుధ జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. 4వ అధ్యాయం 19వ శ్లోకం. మరి అది ఎందుకు రాసుకోలేదు? మళ్ళీ సంకల్పాలు పెట్టొద్దంటారనా? బా, భగవద్గీతను కూడా నచ్చిన శ్లోకాలే తీసుకుంటాం. మళ్ళా సంకల్పం వద్దన్న శ్లోకం బోర్డు మీదకి రాలేదు. ఎందుకు రారు? చాలే, మాకు 500 మంది వస్తారు క్లాస్కి. మీరు కూడా వచ్చి చూడండి. గురువుగారికి తెలివి తక్కువ చెప్పారా? జనాలను ఎప్పుడు సత్యం చెప్పడంలో మభ్య పెట్టకూడదు. ఎందుకు రారు? సంకల్పం నేను చావకూడదని పెట్టు. చావకుండా ఉంటావా? భగవద్గీతే చెప్పింది, కోరికలు సంకల్పాలు లేకుండా సాధన చేస్తే అలాంటి వాడి కర్మలు జ్ఞానాగ్నిలో దగ్ధమవుతాయి. ప్రతి దానికి, ప్రతి శ్లోకానికి అంతరార్థం తెలుసుకుని ప్రవర్తించాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం పెద్ద బోర్డులు. ఎవడికి ఎలాంటి వాడి కర్మలు దగ్ధమవుతాయి. సృష్టి ఇచ్చింది తృప్తి పడకుండా, సాధన చేయకుండా నీ అర్హతను బట్టి నీకు సంపదలు ఇచ్చింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసావో పత్రికారు లాంటి గురువునిచ్చి ఎలా తెలుసుకోవాలి భగవంతుడని దారి చూపిస్తే మాకు ఆ దారి అక్కర్లేదు. ఏంటి, పూజ చేసి కోరికలే, గుడికెళ్ళి కోరికలే, ఆఖరికి ధ్యానం కూడా కోరికలతోటే. ఉపనిషత్తు ఎక్కడ చెప్పిద్దండి? ఎక్కడైనా చెప్పిందా? నువ్వు చేయాల్సింది చెయ్యి. భగవంతుణ్ణి చేరుకునే మార్గం నీ పుణ్యం వల్ల నీకు గురువునిచ్చి నీకు తెలియపరిచాడు. అబ్బే నువ్వొద్దు, మాకు నువ్వు ఇచ్చేవి కావాలి. అది ఎంత అన్యాయంగా మనం ధ్యానం చేస్తాం. ఎందుకు రారండి? ఎందుకు రారు? నువ్వు భగవంతుడి వైపు తిరిస్తే నీ యోగక్షేమాలు చూసుకుంటాను అని ఆయన చెప్పాడు కదా. ఇప్పుడు నేను 80% కాలేను, బతకలేదా? నేను ఒకటే అనుకున్నాను కాలినప్పుడు, పని ఉంటే ఉంటా, పని లేకపోతే పోతా, అంతే కదా. పాత చీర పోతుంటే ఏడిపోయిందుకు, కొత్త చీర వస్తుంది కదా. నాకు గురువు చెప్పాడు, నీ ప్లాన్ ఉంటే వస్తావు. నేనేనాడు కోరుకోలేదు. మంచం మీద హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నా, నరకం అనిపిస్తున్నా, వెంకటేశ్వర స్వామి ఎట్లా ఈయన మార్చేసి ప్రభువుని పెట్టేద్దాం అనుకోలే. ఎప్పటికీ గుడి ఉంది మాకు, 2 గుళ్ళు ఉన్నాయి. జనాలకి భగవంతుడు ఇట్లా ఉంటాడని చెప్తున్నాం కానీ ఆయన నీ అన్నీ తీరుస్తాడని చెప్పలే ఎక్కడ. నువ్వు కర్మ చేసి వచ్చావు, నువ్వే అనుభవించాలి. భగవంతుడిని ఎందుకు మధ్యలో దూరుస్తావు? నువ్వు తినడానికి ఇచ్చాడు, బతకడానికి ఇచ్చాడు, హాయిగా ఉండడానికి ఇచ్చాడు, శ్వాస ద్వారా ఆయన్ని తెలుసుకోవడం చెప్పాడు. మరి అన్నీ వదిలేసి నా రోగం తగ్గించు, నా కొడుకు ఉద్యోగం ఇయ్యి, నా కూతురికి పెళ్ళి కానీ, అదేం నిర్ణయించుకుందో దాని జీవితంలో అదే జరుగుతుంది. ఎన్ని చెప్పారు గురువుగారు. కాలినా కూడా నేను బ్రతకాలని ధ్యానం చేయలా, సాధన ఉందంతే, తగ్గించాలా. నా పని ఉంది, గురువుగారు ఉంచుకున్నారు. ఈ అనుభవమే జ్ఞానం అవ్వాలి అందరికీ. గురువు సంకల్పించుకుంటే కానిది ఏదీ లేదు లోకంలో. దైవ సంకల్పం కంటే ఋషి సంకల్పం చాలా గొప్పది. మీరు చదివేరు లేదో నాకు తెలియదు. ఋషి అంటే సాధన చేసి సత్యాన్ని తెలుసుకుని పూర్ణ జ్ఞానాన్ని పొందినవాడే ఋషి. అంత గొప్పది ఋషి సంకల్పం. నువ్వు బతకడానికి ఇంత సృష్టి ఋషులే చేశారు. మీరు చదివితే అర్థమవుతుంది, ఇంకా లోతులకు వెళ్తే అర్థమవుతుంది. అంత గొప్పది పత్రికారి సంకల్పం. ఎవరు కాపాడతారు? నేను ట్రైన్లోంచి పట్టాల మీద పడిపోయాను. ఒకే నిమిషం
ఒకే నిమిషం ఆ స్టేషన్లో ఆగుతుంది. మరి నన్ను బయటికి తీసుకూర్చోబెట్టే వరకు ట్రైనే కదలలేదు. ఎవరు ఆపగలరు? భగవంతుడే ఆపుతాడు. మరి మొన్నే మా ఆయన మంచినీళ్ళు అనుకుని యాసిడ్ తాగేశాడు. లోన అంతా కాలిపోయింది. నెల్లాళ్ళకి మళ్ళీ వాయస్సు వచ్చేసింది. దానికి అదే మాడిపోయింది. ఎవరు చేస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? విశ్వం కోసం మనం పాటు పడితే విశ్వేశ్వరుడు ఎప్పుడూ మన చూసుకుంటాడు. ఈ ఒక్క నమ్మకం ఉండి మనం సాధన చేస్తే ఇప్పుడు నాకు రాఘరావు గారికి మాటలు రావట్లేదా? ఆనాటి నుంచి ఈనాటి వరకు 22 ఏళ్ళ నుంచి 23 ఏళ్ళ నుంచి 3 days వర్క్షాపులు నడుపుతూనే ఉన్నాం. మా డబ్బు ఏమైనా తరిగిపోయిందా? వ్యాపారం కూడా మానేశారు. నా జీవితం ధ్యానానికే అంకితం అని. మేము ధ్యానంలోకి వచ్చేటోడికి మాకు ఎకరం 10 లక్షలు, ఇప్పుడు 10-15 కోట్లు ఒక ఎకరం. మాకు అంత ఆస్తి పెరిగింది. ఎవరిస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? నెలకి 3-4 లక్షల దగ్గర నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది 3 days వర్క్షాప్కి, మా ట్రావెలింగ్లకి. ఎవరు ఇస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తోంది? అదే వస్తుంది. అన్ని చింతలు వదిలిపెట్టి ఆత్మ మీద చింత పెట్టిన వాడిని చెప్పాడు కదా యోగక్షేమ. మళ్ళీ చేస్తూ మేడం అన్నారు నాకు రాలేదంటే, ఇన్కమ్ మీద దృష్టి ఉంటే రాదండి, మర్చిపోయినప్పుడే వస్తుంది. మళ్ళీ వెంటనే నాకు ఫోన్ చేస్తారు, మీరు వస్తుందని ఆత్మ మీద దృష్టి పెట్టాను, వస్తుందా రాదని అనుమానం ఉంటే రాదు. మరి చాలా తెలివైన వాళ్ళం కదా మనం. ఈ తెలివితేటలన్నీ పక్కోడి మీద ప్రయోగిస్తాం. సాధన చెయ్యడమే తెలివితేటలుంటే చాలా బాగుంటాం. కానీ ఉండదు కదా ఎదవుకోవాలి. అంటే ఇప్పుడు అర్థమైందండి, మానవ జన్మ సృష్టిలో అన్నిటికంటే గొప్ప జన్మ కాబట్టి ఈ జన్మ మనం అందుకే శంకరాచార్యులు ఏమంటారంటే, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష దర్శనం దుర్లభం. ఈ భూమి మీదట 3 రావడం చాలా కష్టమట. మానవ జన్మ రావడం, ముముక్షత్వం మోక్షం మీద కోరిక, అదొక పట్టాన్ని రాదనుకోండి, అదొక గోల. ఎందుకంటే ఈ భూమి అందంగా ఉంది, ఈ భూమి మీద అద్భుతంగా ఉంది, ఈ భూమి మీద ఎంజాయ్ చెయ్యాలనుకుంటాం. కానీ ఈ భూమి కంట గొప్ప ఆనందం అక్కడ ఉంది. ఆ భగవంతుడి పేరు చెప్తేనే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. మోక్షము అంటే చచ్చిపోయాక వచ్చేది కాదండి, కరెక్ట్గా చెప్పాలంటే బ్రతికున్నప్పుడు వచ్చేదే మోక్షం. అంటే ఏంటి? నిత్యము ఆనంద స్థితిలో ఉంటే నువ్వు మోక్షంలో ఉన్నట్టేనండి. నటించడం కాదు, జీవించాలి. ఎప్పుడు దుఃఖం వస్తుందో ఒక్కసారి విచారణ చేసుకోండి. మనకి సంబంధం లేని, మనకి అక్కర్లేని కళ చేసుకుంటేనే దుఃఖం.